రాగి దోశ ఇడ్లీకి మెజర్మెంట్ చూసామా, పిండి కొట్టామా, ఇడ్లీ పెట్టామా. ఇప్పుడు మన ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. స్పాంజ్ లాగా ఉందండి ఇడ్లీ అనేది. స్టవ్ ఆన్ చేసుకున్నామా, పెనం పెట్టుకున్నామా, ఆయిల్ రుద్దుకున్నామా, మన రాగి దోశ వేసుకున్నామా, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నామా, ఇప్పుడు మూత పెట్టామా, ఇప్పుడు మూత తీసామా. ఇప్పుడు మన దోశ రెడీ. మన సాఫ్ట్ రాగి ఇడ్లీ, మన క్రిస్పీ రాగి దోశ, మనం ఇంట్లోనే తయారు చేసిన పౌడర్ తో సాంబారు, పల్లి చట్నీ, ఉద్ది వడ, మన హెల్దీ టిఫిన్ రెడీ అయిపోయిందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం రాగి ఇడ్లీ చేస్తున్నామండి. ముందుగా మెజర్మెంట్ చూద్దాము. ఇంకొకటి అండి, రాగి ఇడ్లీ అనేది సాఫ్ట్ గా మెత్తగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను పక్కా కొలతల్లో చూపించాను. చెప్పిండే కొలతల్లో వేసినారంటే రాగి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఈ ఇడ్లీకి చాలా మంది సాంబార్ చేయలేదండి, చట్నీనే చేశారు. కాకపోతే నేను ఈ ఇడ్లీకి నా స్టైల్లో మీకు స్పెషల్ సాంబార్ చేస్తున్నానండి. పక్కా కొలతల్లో చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి. ఇప్పుడు రాగి ఇడ్లీ మెజర్మెంట్ చూద్దాము. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. నేను దీంతో ఎట్లా వేస్తానో మీరు ఏది తీసుకుంటారో దాంతో అదే ప్రకారం వేయండి. ఇడ్లీ అనేది స్మూత్గా అట్లే మల్లెపూలాగా మెత్తగా ఉంటుందండి ఇడ్లీ మాత్రం. దానికి నేను గ్యారెంటీ ఇస్తానండి. ఇప్పుడు దీంతో మెజర్మెంట్ చూద్దాం ఎట్లా వేస్తాననేసి. ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఇక్కడ రాగులండి, రాగులు 2 గ్లాసులు తీసుకున్నాను. ఉప్పుడు బియ్యం 1 గ్లాసు. ఇప్పుడు అర్ధ గ్లాసు పచ్చిబియ్యం వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇడ్లీకి మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుందండి. పచ్చిబియ్యం వేసేదాని వల్ల దోశ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఇడ్లీను కావాలి, దోశ కావాలి కదా. కాబట్టి నేను ఇడ్లీ దోశ 2 అయ్యే మరి కొద్దిగా పచ్చిబియ్యం వేస్తున్నాను. అప్పుడు 2 గ్లాసులు రాగులు అవుతుంది, 1 గ్లాసు ఉప్పుడు బియ్యం అవుతుంది, అర్ధ గ్లాసు బియ్యం అవుతుందండి. అదే రేషన్ బియ్యము. అంటే 2 గ్లాసులు రాగులు అంటే 1.5 గ్లాసు బియ్యం అండి. చూడండి, అర గ్లాసు పచ్చిబియ్యం వేస్తున్నాను. మినప్పప్పులో గుండుపప్పు ఉంది, దప్పపప్పు ఉందండి. ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే మీరు వేసేటప్పుడు పక్కా కొలతల్లో వేయండి, బాగా వస్తుంది. ఇక్కడ మినప్పప్పు గుండు తీసుకున్నానండి. ఇక్కడ 3/4 గ్లాసు వేస్తున్నాను. అలాగే మెంతులు 1 స్పూను. అలాగే లాస్ట్ ఐటమ్ అండి, అటుకులు వేస్తున్నాను. అటుకులు కూడా గట్టిగా ఉండే అటుకులు తీసుకున్నానండి. ఇది కూడా అర్ధ గ్లాస్ వేస్తున్నాను. అంతే అండి, మన రాగి ఇడ్లీకి కావాల్సినవి ఇంతే అండి. రాగులు ఎక్కువ వేస్తాము, బియ్యము మినప్పప్పు అంతా కరెక్ట్గా వేస్తాము. చూసారండి ఎంత బాగుందో. షుగర్ పేషెంట్లకి అలాగే డయట్లో ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు అన్నీ వేసేసినాం కదండి. ఇప్పుడు 4 సార్లు కడిగేసి 5వ సారి నీళ్ళు పోసి పెట్టేసినామంటే 6 గంటల సేపు నానిందంటే సరిపోతుందండి. అక్క మేము ఆఫీస్కి వెళ్తాము, ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఎప్పుడొక్క వేసేదంటే మినిమమ్ 3 గంటలు 4 గంటలు నానినా సరిపోతుందండి. మీరు సాయంకాలం 6 గంటలకు వచ్చి నానేసినారంటే కూడా 9:30 10 గంటలకు రుబ్బుకున్నారంటే పొద్దున్న లేసి ఎంతో హెల్తీ అయినా రాగి ఇడ్లీ చేసుకొని తినచ్చండి. నేను ఎన్నోసార్లు వేసినాను. 6 గంటలకు వేసి 9:30కి రుబ్బుకొని వచ్చి నేను పొద్దున్న ఇడ్లీ పెట్టినాను. అంతెందుకండి, నేను ఆదివారం కూడా పెట్టినానండి. కాకపోతే అది వీడియో తీయలేదు. ఇప్పుడు మీకు వేసి చూపిస్తున్నాను. 6 గంటల సేపు మినిమము, లేదా మీకు కుదరలేదంటే ఒక 3:30 గంట 4 గంటలు నానితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రాగులు బియ్యాన్ని కడుక్కునేస్తాము. మీకు డస్ట్ ఎక్కువ వస్తుంది అంటే ఇంకా ఒకసారి ఎక్కువే కడగండి, ఏం పర్లేదు. చూడండి ఎంత మురికి వచ్చిందో ఫస్ట్ సారి. ఇప్పుడు దీన్ని ఉంచేద్దాము. ఇంకొకసారి పోద్దాం. అటుకులు కానీ వేసేస్తున్నానండి. ఇప్పుడే మీకు కుదరలేదు అట్లంటే మీరు రుబ్బేటప్పుడు కూడా ఒక 10 నిమిషాల ముందు వేస్తే సరిపోతుంది. కాకపోతే నేను ఇప్పుడే బాగా కడిగి పెట్టేస్తాను. పోయేటప్పుడు ఆ నీళ్ళు ఉంచేసి వేరే నీళ్ళు పోసుకొని రుబ్బుకుంటానండి నేను. ఇప్పుడు ఈ నీళ్ళు ఉంచేద్దాం. ఇప్పుడు 3వసారి కడుక్కుంటున్నాం. నాలుగు సార్లు కడిగినామండి. ఇంకా ఒకసారి కడుక్కుందాము. డస్ట్ అనేది వస్తూ ఉంది బ్లాక్గా, అందుకే ఇంకొకసారి కడిగేద్దాము. చూడండి 5వసారి కూడా వంచేస్తున్నాను నీళ్ళు. ఇప్పుడు లాస్ట్ సారి నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు 6 గంటల సేపు దీన్ని మాట్లాడిచ్చే పని లేదండి.
6 గంటల సేపు ఏమి అంటే మళ్ళీ రుబ్బాలి కదండి. రుబ్బేది కూడా నేను మిక్సీకి ఏం పడతా లేదండి. మా ఫ్రెండే ఉండారు అక్క, క్లీన్గా పెట్టుకున్నారు మిషన్, కానీ ఇంటి ముందరే ఉంది కాబట్టి లాస్ట్లో 9:30కి ఎత్తుకొని పోతానండి. ఎందుకంటే చాలామంది బియ్యం తెస్తా ఉంటారు. ఇది వేసినాక పాప మా అక్క వేరే వాళ్ళు బియ్యం వేసింది అనుకోండి కలర్గా వస్తుంది. కాబట్టి లాస్ట్లో అక్క అందరిది వేసేసినాక నా బియ్యం వేసి మిషన్ కడుక్కుంటారు. కాబట్టి లాస్ట్లో ఎత్తుకొని పోతానండి. ఇడ్లీ మెజర్మెంట్ అయిపోయింది కదండి. చూసారు కదండి ఇక్కడ ఇన్ని ఐటెంలు కనిపిస్తుంది. ఏందో అక్క అంగిల్లాగా పెట్టుకుంది అనుకున్నారేమో. ఇక్కడ కనిపించేవంతా 20 ఐటెంలు అండి. దీంతో మీ ముందుకి కొత్త రెసిపీ తేవాలనేసి నేను చేసి చూపిద్దామని ఇవన్నీ పేర్చి పెట్టినానండి. ఇప్పుడు ఇవన్నీ కొలతలు చెప్పేసి ఇంకో రెసిపీ చేస్తాను, చూడండి. ఆ రెసిపీని ఆస్వాదించండి. మీరు ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఈ స్టోర్ చేసి పెట్టుకొని బయట పోయి కూడా తినచ్చండి. మన ఇంట్లో ఫుడ్డే మీరు బయట పోయినా తినే మరి నేను ఆలోచించి ఆస్వాదిస్తూ మీకోసం చేసి చూపిస్తూ ఉన్నాను. ఈ వంటలక్క మీకోసం చాలా 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 చేయాలనేసి బాగా హుషారుగా ఉంది. కాబట్టి మీరు చేయాల్సింది ఒక్కటండి, ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నేను ఇలాంటి కొత్త కొత్త రెసిపీలు మీ ముందుకు తేవడానికి ఈ వంటలక్క సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆ సాంబార్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ నేను కందిపప్పు 1/2 కప్పు తీసుకున్నాను, అలాగే పెసరపప్పు 1/2 కప్పు తీసుకున్నాను. 2 ఈక్వల్గా తీసుకోవాలి. అలాగే మీరు కూరగాయలు ఏదున్నా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను తెల్ల వంకాయలు 2 వేస్తున్నాను, 3 టమాటాలు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కడిగి కుక్కర్లో పెట్టేద్దాము. ఇప్పుడు ముందుగా మనము కందిపప్పు పెసరపప్పు కడిగేద్దాము. మనం కందిపప్పు ఎంత తీసుకున్నామో అంతే తీసుకుంటున్నామండి. పెసరపప్పు అట్లా క్వాంటిటీ ఇది అర్థం అదే అర్థం వేస్తే సాంబార్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని బాగా కడిగేసి నీళ్ళు ఉంచేద్దాం. ఇప్పుడు దీనికి తగ్గ నీళ్ళు పోసేద్దాము. పెసరపప్పు కూడా చూసి తీసుకోవాలండి. లాస్ట్ టైం నేను పెసరపప్పు తీసుకున్నాను, కడగతా ఉంటే ఎల్లో కలర్గా పోతానే ఉంది. కాబట్టి పెసరపప్పు అనేది మెయిన్ క్వాలిటీ తీసుకోండి. కాబట్టి నేను ఆ పెసరపప్పు పడేసానండి. 3 సార్లు కడిగితే కూడా ఎల్లో కలర్గా పోతానే ఉన్నింది. నాకు డౌట్ వచ్చింది ఇందులో ఏదో కలిపినారనేసి, అందుకే అది పడేసి మళ్ళీ కొత్తగా తెచ్చుకున్నాను ఈరోజు. ఇప్పుడు దీనికి తగ్గ నీళ్ళు పెట్టేసినాం కదా, స్టవ్ ఆన్ చేసి పెట్టేద్దాము. ఇప్పుడు టమాటాలు కట్ చేసి వేద్దాము. పప్పుకి నీళ్ళు మెజర్మెంట్ చెప్పలేదండి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పుతో 3 కప్పులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి అండి, ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, ఎలాగో సాంబారే కదా కాబట్టి ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఆ 3 కప్పులు మెజర్మెంట్ అండి. ఇప్పుడు దీన్ని టమాటాలు కట్ చేసుకుందాము. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటాము. ఇప్పుడు టమాటా కూడా వేసేద్దాం. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం, కొద్దిగా నూనె. ఇది పొంగకుండా ఉంటుందనేసి నూనె వేసేది. అలాగే ఇందులో 4 పాయలు తెల్లగడ్డలు వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఒక 3 విజిల్లు రాని కుక్కర్ మూత పెట్టేద్దాము. ఇంకొకటి అండి, మనం ఎనిపేయలేదు, దీంతోనే బాగా మెత్తగా ఉడకపెట్టుకుంటున్నాము. ఇది నా స్టైల్లో, మామూలుగా అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తూనే ఉంటారండి కాబట్టి అక్కడ నేర్చుకున్నాను. ఇది నా స్టైల్లో చేస్తున్నాను. ఈ సాంబార్ అనేది ఇడ్లీకి, దోశకి, పొంగల్కి, అలాగే చపాతీ పూరికి కూడా బాగుంటుందండి. కాకపోతే చపాతీ పూరి అన్నప్పుడు కొంచెం గట్టిగా చేసుకోవాలి. మనం ఇక్కడ ఇడ్లీకి కాబట్టి కొంచెం పలసగా చేసుకుంటున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. 3 విజిల్లు అయిపోయినాయండి, కుక్కర్ ఆఫ్ చేసేసినాను. మామూలుగా మన సాంబార్ అంటే బయట ఇంకా పౌడర్ తెచ్చి వేస్తుంటామండి. అది ఎప్పుడు తెచ్చుకునే కావదు కదండి. మనం ఇంట్లోనే చేసి పెట్టుకున్నామంటే, మనం నిలువ చేసుకున్నామంటే 1 నెల 2 నెలలు వాడచ్చు కదా. కాకపోతే నేను చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను, మీకు చేసి చూపించాలనేసి నేను ఇక్కడ చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూస్తాం, అలాగే మెజర్మెంట్ చూద్దాము. శనగపప్పు 2 స్పూన్లు, ఉద్దిపప్పు 2 స్పూన్లు, ధనియాలు 4 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1/2 స్పూను, మెంతులు 1/4 స్పూను, చిన్న ఉసిరికాయ అంతా చింతపండు. దీన్ని కడిగి నానబెట్టేద్దాం. అలాగే కొద్దిగా ఇంగువ, కాశ్మీర్ మిరపకాయలు తీసుకున్నాను. ఇక్కడ కాశ్మీర్ మిరపకాయలు 15, గుంటూరు మిరపకాయలు 10 అండి. ఇది కాశ్మీర్ మిరపకాయలు ఎందుకు ఎక్కువ వేసానంటే కలర్ వస్తుందండి సాంబార్ అనేది, కాబట్టి అది ఎక్కువ వేసాను. ఈ పౌడర్ ఇంత చేసేది ఇక్కడ వేయనండి, మీకు అది ఎంత వేయాలో చూపిస్తాను. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నా అంటే మీరు ఎప్పుడైనా పొంగల్ కావచ్చు, ఇడ్లీ కావచ్చు, దోశకి కావచ్చు, ఎప్పుడైనా సాంబార్ ఈజీగా చేసేయాలంటే పప్పు ఇలా పెట్టేసి మీరు రెడీ వచ్చేందుకు పప్పు విజిల్ వచ్చేస్తుందండి. ఇవన్నీ వేయించి పెట్టుకుంటాం కదా పౌడర్ చేసి, ఇదేసి తిరుగుబాతి పెట్టేసినామంటే సాంబార్ అనేది ఈజీగా అయిపోతుందండి. కాబట్టి మీకు ఈ పౌడర్ కూడా ఎలా చేయాలనేసి మెజర్మెంట్లతో చూపిస్తున్నాను. ఇలానే చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆ పౌడర్ చేసుకునేదానికి కూడా ఎలా చేసుకోవాలి, మెజర్మెంట్ అయితే చూపించాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది అది నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు పెనం వేడెక్కింది, ఈ పప్పులన్నీ వేసి వేయించుకుందాము. 1, 2 స్పూన్లు శనగపప్పు వేసుకున్నాను, ఉద్దిపప్పు వేసుకుందాము. ఇందులో ఆయిల్ వేయడం లేదండి, ఇలానే ఒట్టి పెనం పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మంట ఎక్కువలో పెట్టుకోకూడదు.
ఇది బాగా కలబెట్టుకుంటూ ఉండాలండి, అలానే వదిలేయకూడదు. ఇది కొంచెం కలర్ వచ్చినాక మళ్ళీ మిగిలింది వేసుకుందాము. ఇప్పుడు వేగిపోయింది చూడండి, ఈ మాత్రం వేగినప్పుడు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మెంతులు, అలాగే జీలకర్ర, అలాగే మిరియాలు, ఇప్పుడు ధనియాలు. ఇప్పుడు ఇవన్నీ కొంచెంసేపు వేయించుకుందాం, ఒక 2 నిమిషాలు. ఇవన్నీ వేగిన తర్వాత ఈ మిరపకాయలు వేసుకునేద్దాము. ఇవన్నీ వేసినాక కొంచెంసేపు వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగు వేసుకుందాము. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది, మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఇలా అయిందంటే మీరు నన్ను తిట్టుకుంటారు, అక్క ఏంది ఇట్లా చెప్పినారు, ఇట్లా అయిపోయింది అని. కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వేగిపోయిందండి, ఇవి స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు ఇట్లనే పెనంలో పెట్టేయకూడదండి, ఎందుకంటే పెనం అనేది వేడిగా ఉంటుంది. ఆ వేడి ఉండేదాని వల్ల ఇవన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేద్దాము. ఇందాక వేయించుకున్నాం కదండి మనం పప్పులంతా, ఇది కూడా పౌడర్ చేసేస్తాము. ఇప్పుడు అన్నీ వేసేసాం కదా, దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుందాము. మన పప్పు అయిపోయిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో వంకాయలు అవి వేసుకోవాలి, అవన్నీ కట్ చేసుకునేద్దాము. ఇక్కడ చిన్న ఎర్రగడ్డలు వేస్తున్నానండి, ఇవి కూడా పొట్టు తీసి పెట్టేశాను. ఇప్పుడు దీన్ని కడుక్కునేద్దాము. ఇలా పెద్దగా ఉండేవి కట్ చేస్తున్నాను, చిన్నగా ఉండేవి అలానే పెట్టేస్తున్నాను. ఈ సాంబార్కి చిన్న ఎర్రగడ్డలు చాలా బాగుంటుందండి, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. కాకపోతే టైం తీసుకున్నా కానీ తినేటప్పుడు ఆ టైం మర్చిపోతామండి. ఇలా కట్ చేసుకునేసినామంటే చిన్న ఎర్రగడ్డలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనము 2 వంకాయలు తీసుకున్నాం కదండి, ఇవి కట్ చేసి మన నీళ్ళలో వేసుకునేద్దాం. మీకు తెల్ల వంకాయలే దొరకలేదంటే ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. బీన్స్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, ములక్కాయలు కావచ్చు, ముల్లంగి కావచ్చు, ఏది ఉన్నా కానీ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసి వేసుకునేద్దాము. ఇక్కడ నేను చిన్న సైజులోనే కట్ చేస్తున్నాను చూడండి, ఈ మాత్రం కట్ చేస్తున్నాను. ఇప్పుడు నీళ్ళ వేసేద్దాం. ఇప్పుడు వంకాయ ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని కొద్దిగా ఫ్రై చేసి ఆ పప్పులో వేస్తున్నాము. అలానే వేస్తే వంకాయ బాగుండదు, కాబట్టి కొద్దిగా నూనె వేసి ఫ్రై చేసి వేస్తున్నాము. ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాం కదా, ఎర్రగడ్డలు వేస్తున్నాను. అలాగే ఈ వంకాయలు కూడా 2 ఒకేసారి ఫ్రై చేసి వేసేస్తున్నాము. వంకాయ అనేది ఇలా ఫ్రై చేసి వేసేదాని వల్ల టేస్ట్ బాగుంటుంది, కాబట్టి నేను ఇక్కడ ఫ్రై చేసి వేస్తున్నాను. కొంచెం కలర్ తిరిగితే సరిపోతుందండి, ఎక్కువ వేగాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. దీన్ని కుక్కర్లోకి తీసుకునేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పోసుకునేస్తున్నాను. ఇప్పుడే మనము చింతపండు కూడా పోసుకునేస్తున్నాము. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకుంటాం కదండి, ఆ కారము ఒక 1/4 స్పూన్ వేస్తున్నాను. మన ఇంట్లో చేసుకున్న కారం మెజర్మెంట్ కావాలంటే వీడియో ఉంది చూడండి. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఇది 2 స్పూన్లు వేసుకుంటున్నాను. చూడండి, 2 స్పూన్లు ఫుల్గా, 1 2, ఈ 2 స్పూన్లు వేసాం కదా. ఇప్పుడు అన్నీ వేసేసామండి. ఇంకా లాస్ట్ ఉప్పు వేయాలి. మన రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కావాలంటే చూసి వేసుకోండి, మళ్ళీ కూడా వేసుకోవచ్చును. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీనికి నీళ్ళు వేసుకుందాము. మనకి ఏ స్టేజ్లో కావాలో ఆ స్టేజ్లోకి నీళ్ళు పోసుకోవాలండి. మనకి పల్సగా కావాలా, గట్టిగా కావాలా చూసి పోసుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయినా కూడా మళ్ళీ ఇంకొకసారి తిరిగిపోతే పోపు పెట్టి వేస్తాం కదండి, అప్పుడు కూడా మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ కరెక్ట్గా పెడుతున్నాను, ఎందుకంటే మనము పప్పులన్నీ పౌడర్ చేసాం కదండి, మనం పప్పులన్నీ వేయించి పౌడర్ చేసాం కదా, కాబట్టి ఆ పప్పుల పొడి వేసాక కూడా కొంచెం థిక్గా వస్తుంది సాంబారు. మీరు చూసి కూడా వేసుకోండి. మళ్ళీ కొద్దిగా నీళ్ళు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి మీకు కావాలంటే ఒక విజిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను విజిల్ రాకముందరే స్టవ్ ఆపేస్తున్నాను.
ఎందుకంటే వంకాయ మనం వేయించుకున్నాం కదా, వంకాయ అనేది బిన్నె ఉడికిపోతుంది. అదే మీరు వేరే కూరగాయలు అన్నీ వేసేట్లుంటే, బీన్స్, క్యారెట్ ఇలా కూరగాయలన్నీ వేసేట్లుంటే ఒక విజిల్ పెట్టుకోండి. ఎందుకంటే కూరగాయలు అనేది మెత్తగా అయితేనే అండి ఇడ్లీకి బాగుండేది. కాబట్టి ఒక విజిల్ పెట్టుకోండి. ఇక్కడ వంకాయ వేసినాను కాబట్టి బిన్నె ఉడికిపోతుంది. కాబట్టి విజిల్ రాకముందే ఆపేస్తున్నాను నేను. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నా మన రాగి ఇడ్లీ పిండి చూస్తామండి. చూడండి, ఇప్పుడు మన పిండి రెడీగా ఉంది. చూడండి మన పిండి అనేది ఎంత మెత్తగా ఉందో. మనము రాగి పిండి వేసుకునేకి, రాగులు నానబెట్టేసుకునేకి చాలా డిఫరెన్స్ ఉందండి. చూడండి చాలా మెత్తగాను అయ్యింది. రాగులు నానబెట్టేదాని వల్ల ఇడ్లీ అనేది స్మూత్గా వస్తుందండి. నేను రాగి పిండిలోనూ చేశాను. నాకు రాగి పిండి కంటే రాగులు నానబెట్టి చేసేది ఇష్టమైంది ఇంట్లో వాళ్ళకి కూడా. కాబట్టి ఇలా చేస్తానండి. ఇప్పుడు ఈ పిండి ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తానండి మీకు. మామూలుగా మన ఇడ్లీ పిండి ఎలా అయితే కలుపుతామో అలాగా రుచికి సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా వంట సోడా. ఇప్పుడు దీనికి నీళ్లు చూసి వేసుకోవాలండి. ఎక్కువ పలసగాను వేయద్దు, గట్టిగాను వేయద్దు. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. మామూలుగా మనం రాగి సంగటి చేసుకోలేము కదండి. అలాంటప్పుడు ఇట్లా వారానికి ఒకసారి నానబెట్టుకుంటే 2 రోజులు రాగి దోశ, రాగి ఇడ్లీ తినచ్చండి. అది సంగటి తిన్నట్లే. కాకపోతే మన సంగటి కన్నా ఇది చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో మనం పచ్చి బియ్యం వేసేది కొద్దిగా వేస్తాం, రేషన్ బియ్యం అనేది. ఉప్పుడు బియ్యం వేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి సంగటి చేసుకునేదానికి కాని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి. వారానికి ఒకసారి వేసుకున్నంటే 2 రోజులు తినచ్చండి. చాలా రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేయొద్దండి. ఇప్పుడు అర్థమైందండి కుక్కరు. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను విజిల్ రాకముందే. మన ఇడ్లీకి పాత్ర పెట్టేసి నీళ్ళు పోసేసానండి. ఆ ఇడ్లీ పాత్ర కూడా ఎసురు అనేది బాగా కాగినాక పెట్టినామంటే ఇడ్లీ ఫాస్ట్గాను ఉడుకుతుంది, బాగాను ఉడుకుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ పాత్ర పెట్టేసినాను. మనం ఇడ్లీకి రెడీ చేసుకుందాము. ఏంది అక్క చేతిలో తెల్లగా పెట్టుకోంది అనుకున్నారా? మన పాతకాల స్టైలులో బట్ట వేసి పోస్తారు కదండి, అలా పోస్తున్నాను. ఇలా పోసే దానివల్ల ఇడ్లీను బాగా వస్తుంది, తీసేకి ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను ఇలా చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని నానుపుకునేస్తాం. నానిపేసి ఇడ్లీ ప్లేట్ల పైన వేసుకుందాము. ఈ బట్ట కూడా అండి మన తెల్లగా వైట్ కలర్ బట్ట ఉంటుంది కదా, గాఢ బట్ట అని వస్తుందండి. దాన్ని తీసి నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా పిండేస్తాం. చూడండి ఇలా వేసుకునేస్తాము. వేసుకున్నాక ఇలా చేయాలి. చాలా మందికి బాగా ఉబ్బుకొని లడ్డు మారి వస్తే ఇడ్లీ నచ్చదు కదా, అలాంటి వాళ్ళు కొంచెంగా పిండి వేసుకున్నారంటే పలసగానే వస్తుంది ఇడ్లీ. దీంతో ఎట్లయినా చేసుకోవచ్చండి. లావుగా చేసుకోవచ్చును, పలసగా చేసుకోవచ్చు, చిన్నగాను చేసుకోవచ్చండి ఇడ్లీ. కాబట్టి నేను ఇలా బట్ట వాడుతున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇంకో ప్లేట్కి వేసుకుందాం. ఇడ్లీ పాత్ర బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఇడ్లీకి పోసుకుందాము. ఇడ్లీ ఎలా వేసుకోవాలంటే ఇక్కడ మనకు హోల్ ఇస్తారు కదండి ఇడ్లీ వేసేకి, దానికన్నా కొంచెం కిందకే పోసుకోండి. అప్పుడు ఈ మెజర్మెంట్కి కరెక్ట్గా వస్తుంది ఇడ్లీ అనేది. ఇడ్లీ తీసేటప్పుడు ఈజీ అండి. బట్ట పైన పోస్తే ఇడ్లీ పెట్టేటుంటే నూనె అప్లై చేసేసి పోస్తారండి. ఆ స్పూన్తో గోకి తీయాలా. ఆ పని లేకుండా ఇట్లా పోసినామంటే ఈజీగా నీళ్ళు చల్లేసి ప్లేట్ని ఇట్లా తిప్పినామంటే ఇడ్లీ వచ్చేస్తుందండి. కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు పోసేసాం కదా, ఈ ప్లేట్ ఎత్తి పెట్టేద్దాము. అలానే మిగిలిన వాటికి కూడా పోసేద్దాం ఇడ్లీ. ఇది కొంచెం బట్ట కిందకి తోలేదా, అందుకు పైకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం సాంబార్ తిరగబాతు పెట్టుకుంటాము. తిరగబాతు పెట్టినట్లయితే సాంబార్ రెడీ అయిపోయిందండి. సాంబార్ పని ఫినిషింగ్ అనుకుంటాము. అలాగే ఇడ్లీ కూడా పెట్టేసాం కదండి, ఇడ్లీని అయిపోతుంది, సాంబార్ అయిపోతుంది, వేడివేడిగా తినచ్చండి. ఇప్పుడు తిరగబాతు పెట్టుకుందామండి. తిరగబాతుకి కావాల్సిన పదార్థాలు చూస్తాము. ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, అలాగే గుండు మిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర అండి. ఇవి ఉంటే మన పోపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకునేద్దాం. ఇప్పుడు మనం పోపు పెట్టి వేసేసామంటే సాంబార్ అనేది అయిపోతుందండి. ఇప్పుడు తిరగబాతుకి చిన్న కళాయి పెట్టుకున్నాను. నూనె, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే గుండు మిరపకాయలు, కొద్దిగా ఇంగువ,
ఇప్పుడు కరివేపాకు. అంతే, మన పోపు రెడీ అయిపోయింది. సాంబార్లోకి వేసేద్దాము. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాము. ఇప్పుడు మన సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకేం దీన్ని ఉడుకు చూపించాల్సిన అవసరం కూడా లేదు. మీరు తినేటప్పుడు కావాలంటే వేడి చేసుకోవచ్చండి. మళ్ళీ మధ్యాహ్నం కావచ్చు, నైట్ కావచ్చును, తినేటప్పుడు ఉడుకు చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మన సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయిందండి. ఇడ్లీ మూత తీయేద్దాము. చూడండి, మన ఇడ్లీ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు బాగా నీళ్ళు చల్లుకునేస్తాము. నీళ్ళు చల్లుకొనేసి దీని పైకి తీయేస్తాము. ఇది పట్టుకునే దానికోసం దీనిపైనే నీళ్ళు పోస్తాను నేను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. చూడండి, ఇప్పుడు మన ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలానే తీసి, బట్ట ఉంది కదండి, ఇలానే పట్టుకుందాము. ఇలా అయినా వేయచ్చును, లేదా మీరు ఇలా కూడా తీసుకోవచ్చును. చూడండి, ఎక్కడ ఒక్క చూరు కూడా అతుక్కోలేదు. చూసారండి, మన ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీకు అలా తీసేది కొంచెంసేపు టైం పడుతుంది అన్నప్పుడు ఇలా ఉంది కదండి బట్ట, దీన్ని తీసి ఇలా వేసేసినామంటే ఇడ్లీ అనేది ఎక్కడనో అతుక్కోకుండా క్లీన్గా వస్తుందండి. చూసారండి, మన ఇడ్లీ అనేది మనం ఎలా పోసామో అలానే వచ్చి ఇక్కడ పడిందండి. బట్టకు కూడా చూడండి, ఒక్క చూరు ఎక్కడ అతుక్కోలేదు. కాకపోతే మనం వాష్ చేసేటప్పుడు నీట్గా ఉండే నీళ్ళలో బాగా పులిమేసి, సోప్ ఏమి వేయొద్దండి. ఇలానే బాగా పులిమేసి ఆరబెట్టేసినారంటే మళ్ళీ ఇడ్లీ పాత్ర ఆరిపోతుంది, ఇదే ఆరిపోతుంది. దీంతోనే క్లోజ్ చేసి పెట్టేసామంటే ఈ వెతికే పని కూడా ఉండదండి. చూసారా, మన ఇడ్లీ అనేది ఎంత మెత్తగా వచ్చిందో. ఇప్పుడు ఇడ్లీ మామకి ఇచ్చేస్తామండి. మామకి ఈరోజు టైం అయిందంట. ఇప్పుడు సాంబార్ వేసుకుందాము. చూడండి, మన సాంబారు వంకాయలు, అక్కడక్కడ చిన్న చిన్న ఎర్రగడ్డలు, ఆని ముత్యాలలాగా ఉందండి చూడ్డానికి. అలా పెట్టినారంటే ఇలా కరిగిపోతుంది. ఇప్పుడు మన రాగి ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్గా వడ ఉండాలి కదండి. ఉద్ది వడ చేశాను, మసాలా వడ చేశాను. చూసారు కదండి, మన సాంబారు రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది. సూపర్ కాంబినేషన్ అండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. దానికి కాంబినేషన్గా వడ కావాలి కదండి. మామ అడిగింది మసాలా వడ, పాప అడిగింది ఉద్ది వడ అండి. కాబట్టి ఇదో గ్లాస్ అదో గ్లాస్ పోస్ట్ చేశాను. కాకపోతే నేను అది చేసేది చూపిలేదు. మీరు కామెంట్లో అడిగినారంటే అక్క మాకు ఆ మెజర్మెంట్ చూపియండి అన్నారంటే నేను పక్కా ఆ మెజర్మెంట్తో చేసి చూపిస్తానండి. పక్క కొలతల్లో చూపిస్తాను. కాకపోతే సైజు కూడా పెద్దదిగా చేస్తున్నానండి. పాప అడిగింది మమ్మీ హోటల్లో ఇచ్చినట్లే పెద్ద వడ కావాలి అనింది. అలాగే చేశానండి. పాపకి మామకి ఇష్టమైన 2 వడలు చేశాను. కాకపోతే కొంచెం టైం తీసుకున్నా అంటే మన మామ మనసు కావచ్చు, పాప మనసు కావచ్చు దోచుకున్నట్లయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మామ బిన్నే పోవాలంటే ఈరోజు, కాబట్టి మామకి టిఫిన్ ఇచ్చేద్దాము. చూడండి, మిగిలిన ఇడ్లీలు కూడా హాట్ బాక్స్కి తీసి పెట్టేస్తాం. ఇది కూడా చూడండి ఎక్కడ అతుక్కోలేదు, నీట్గా వస్తాను. చూసారా అండి ఇడ్లీ. చూడండి, మన ఇడ్లీ అనేది ఎంత మెత్తగా వచ్చిందో చూసారా అండి. స్పాంజ్ లాగా ఉందండి ఇడ్లీ అనేది. చూడండి, మన ఇడ్లీ అనేది ఎంత బాగా మెత్తగా వచ్చిందో ఇప్పుడే అర్థమై ఉంటుందండి మీకు ఇడ్లీ అనేది ఎంత మెత్తగా వచ్చిందో. చూసారండి, చాలా మెత్తగా వచ్చింది. లోపల కూడా పువ్వు లాగుందండి. చూసేదానికి చాలా ఇష్టంగాను తింటారండి. మన అత్త మామలకి కావచ్చు, షుగర్ ఉండే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు సంగటి తింటే జీర్ణం కాదనే వాళ్ళకి ఇలా ఇడ్లీ పొద్దున్న ఇలా టిఫిన్గా ఇడ్లీ పెట్టినారంటే చాలా హెల్త్ బాగుంటుంది. వాళ్ళకి షుగరు కంట్రోల్లో ఉంటుందండి. కాబట్టి ఈ మెజర్మెంట్ నేను చూసి మీరు చేయండి. మీ వాళ్ళు ఆస్వాదిస్తూ తింటారు. మిమ్మల్ని చాలా ప్రేమగాను చూస్తారండి. మనం ఇందాక ఇడ్లీ పెట్టాం కదండి, అదే పిండిలోనే దోశ కూడా వేసుకుందాం. చూడండి, ఇందాక కలిపిన పిండే మిగిలిండేది. ఇప్పుడు దీంతోనే నేను దోశ కూడా వేసి చూపిస్తున్నాను. మీకు ఇందులోనే సెట్ దోశ కావాలన్నా ఉల్లిపాయలు వేసుకోవచ్చు. అలాగే పల్సగా మసాలా దోశ ఎలా కావాలన్నా వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలో అలా వేసుకోవచ్చు అండి. దోశ పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను వేసి చూపిస్తానండి దోశ కూడా మీకు. చూడండి, మన పెనం అనేది వేడెక్కింది. పెనం కూడా బాగా వేడెక్కితేనే అండి దోశ వచ్చేది. ఇప్పుడు సిమ్ చేసుకుందాము. సిమ్ చేసుకొని కొద్దిగా నూనె వేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మనము ఉల్లిగడ్డ పెట్టి దుద్దేస్తాము. ఇప్పుడు దోశ వేసుకుందామండి. చూడండి, మీకు పల్సగా కావాలన్నా వేసుకోవచ్చును. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేద్దామండి.
మూత పెట్టేదాని వల్ల లోపల బాగా ఉడుకుతుందండి దోశ అనేది కూడా. మంట అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి, ఎక్కువ పెట్టలేదు, తక్కువ పెట్టలేదు, మీడియంగా పెట్టుకున్నాను. ఎందుకంటే దోశ అనేది బాగా రోస్ట్ అవ్వాలండి, అలానే పచ్చి పచ్చిగా తీసేయకూడదు. ఇప్పుడు మూత దిద్దామండి. చూడండి మన దోశ అనేది బాగా కాలింది, చూసారా అండి, అలా ఎత్తితేనే వచ్చేస్తుంది దోశ అనేది. చూడండి మన దోశ అనేది చాలా బాగా వచ్చింది, చూసారు కదండి దోశ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. మన దోశ అనేది చాలా బాగా వచ్చిందండి. పెనం పెట్టుకున్నామా, ఆయిల్ రుద్దుకున్నామా, మన రాగి దోశ వేసుకున్నామా, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నామా, ఇప్పుడు మూత పెట్టామా, ఇప్పుడు మూత తీసామా. ఇప్పుడు మన దోశ రెడీ, హెల్దీ టిఫిన్ రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ చూస్తామండి. రాగి ఇడ్లీ మనం ఇంట్లో పౌడర్ చేసిన సాంబారు చాలా అంటే చాలా సూపర్గా ఉందండి, టేస్ట్ అదిరిపోయింది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు చట్నీలో చూద్దాము. చట్నీ కూడా అదిరిపోయిందండి, సాంబారు చట్నీ రెండు చాలా బాగుంది. ఎప్పుడు మనం చట్నీ చేసుకుంటూనే ఉంటాము, ఇలా సాంబారు ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన దోశ కూడా చూస్తామండి, చల్లారిపోయింది కాబట్టి కొంచెం మెత్తగా అయింది, అదే వేడిగా అయితే క్రిస్పీగా ఉంటుందండి. దోశ కూడా టేస్ట్ చూద్దాము. మనము ఏదైనా కానివ్వండి బాగా డిప్ చేసుకుంటేనే సాంబార్ టేస్ట్ అనేది తెలుస్తుంది. మన దోశకు కూడా అదిరిపోయిందండి సాంబార్ అనేది. నిజంగా అండి మన హోటల్ సాంబార్ కన్నా మనం ఇంట్లో చేసుకునేది చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా సూపర్గా ఉంటుందండి. కాబట్టి ఇలా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ తేవడానికి ఈ వంట లెక్క రెడీగా ఉందండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.